హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా బూందీ కూరను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా కమ్మగా ఉండేటట్టుగా మసాలాలు ఏమీ లేకుండా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ కర్రీ మనకు రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీని వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. మనం బయట అయినా కొనుక్కోవచ్చు, లేదంటే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే ఈ బూందీని ప్రిపేర్ చేసి కర్రీ చేస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకుని మనం బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా ఇలా స్మూత్గా మనం కలుపుకోవాలి. తర్వాత బూందీ గరిటెని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. మనం ఇలా కొద్దిగా వేయగానే మనకు వెంటనే పైకి తేలిపోవాలి. అంత వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి మనం ఈ శనగపిండిని బూందీ గరిటెపై వేస్తే మనకు బూందీ రెడీ అవుతుంది. ఇలా బూందీని మనం రెడీ చేసుకోవాలి. ఆయిల్కి సరిపోయినట్టుగా ఇలా బూందీని ప్రిపేర్ చేసుకుని బూందీ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలాగే మిగతా అంత పిండిని కూడా బూందీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మీకు వివరంగా కావాలి అనుకుంటే మన ఛానల్లో కారపు బూందీ రెసిపీ లింక్ ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది చూసి చేసుకోండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా ఒక 3 ఉల్లిపాయలను ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అదే మనం బయట కొనే బూందీ అయితే కనుక కారం యాడ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఉప్పు కారం ఏమీ వేయకుండా బూందీని ప్రిపేర్ చేశాను కాబట్టి నేను కర్రీలో ఎక్కువగానే వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆనియన్స్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఆనియన్స్ ఉడికాయో లేదో టెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రేఖలను ఇలా మనం కచ్చాబచ్చాగా దంచుకోవాలి. కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఇలా కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకోవాలి. మనం ఇది లాస్ట్లో వేసుకుంటేనే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఈ వెల్లుల్లిపాయలు కూడా బాగా మిక్స్ చేసుకుని తర్వాత ముందుగా మనం చేసి ఉంచుకున్న బూందీని వేసుకోవాలి. ఒక 1 కప్పు బూందీకి 3 ఆనియన్స్ అయితే సరిపోతాయి. దాన్ని బట్టి మీరు కొలతలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఒక 1/2 కప్పు వరకు పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది కూర. కాసి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, నార్మల్ పచ్చి పాలైనా పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కూడా సమానంగా పడతాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. దీనికి ఏమీ పోపు పెట్టే అవసరం లేదు. ఇలా సింపుల్గా బూందీ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూందీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా సింపుల్గా హెల్తీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.